Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. పోకిరి జల్సా తెచ్చిన రీ రిలీజ్ ట్రెండ్ లో చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. బట్ వాటిలో కొన్ని మాత్రమే సక్సెస్ అయ్యాయి. అందులోనూ అకేషనల్ గా రీ రిలీజ్ చేసిన సినిమాలే బాగా పర్ఫామ్ చేశాయి. అకేషనల్ గా కాకుండా ఏదో ఒక టైంలో రీ రిలీజ్ చేసిన సినిమాలు టైర్ 1 సినిమాలైనా లేక ఇండస్ట్రీ హిట్ సినిమాలైనా కూడా ఆడియన్స్ పక్కన పెట్టేశారు. కొన్ని సినిమాకి ఫ్యాన్స్ రిలీజ్ రోజు హంగామా చేసిన కామన్ ఆడియన్స్ వెళ్ళకపోవడంతో అవి రీ రిలీజెస్ లో ఫెయిల్ అయ్యాయి. అలా కొన్ని రోజులు ఈ రీ రిలీజెస్ లో చాలా సినిమాలు ఫెయిల్ అవుతూ రాగా రీసెంట్ గా యాత్ర 2 తో పోటీగా వేసిన కెమెరామెన్ గంగతో రాంబాబు అండ్ February 14th వ్యాలంటైన్స్ కి వేసిన ఓయ్ సినిమాలు రీ రిలీజెస్ కి మళ్ళీ ఊపు తీసుకొచ్చాయి. అండ్ చాలా మంది వీటి కలెక్షన్స్ గురించి అడుగుతున్నారు. సో లేట్ చేయకుండా వీటితో పాటు టాలీవుడ్ లో రీ రిలీజ్ అయిన సినిమాల్లో టాప్ 50 హైయెస్ట్ గ్రాసర్స్ ఏంటో చూద్దాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు. లిస్ట్ ని యాజ్ యూజువల్ గా లాస్ట్ నుంచి మొదలు పెడితే 15వ ప్లేస్ లో నిలిచింది చెన్నకేశవ రెడ్డి ఫిల్మ్. సీనియర్ హీరో సినిమాల్లో ఫస్ట్ రిలీజ్ అయిన ఫిల్మ్ అండ్ ఈ మూవీ ఫుల్ రన్ లో 1,10 లక్షల గ్రాస్ ని కలెక్ట్ చేసింది. ఇక 14వ ప్లేస్ లో నిలిచింది 7G బృందావన్ కాలనీ ఫిల్మ్. కల్ట్ మూవీస్ అని చెప్పుకునే ఏవేవో సినిమాలు చూసే ఈ జనరేషన్ ఆడియన్స్ కి థియేటర్స్ కి రప్పించి రేంజ్ లో ఎంటర్టైన్ చేసిన ఫిల్మ్. ఈ సినిమా రీ రిలీజ్ లో కలెక్ట్ చేసిన గ్రాస్ 1,50 లక్షలు. ఇక 13వ ప్లేస్ లో నిలిచింది తొలి ప్రేమ ఫిల్మ్. పవన్ కళ్యాణ్ గారి కెరీర్ లో వన్ ఆఫ్ ది క్లాసిక్ మూవీ అయిన ఈ సినిమాని ఎలాంటి ప్లాన్ లేకుండానే రీ రిలీజ్ చేశారు. అలా థర్డ్ పార్టీ రీ రిలీజ్ చేసిన ఈ సినిమా కలెక్ట్ చేసిన గ్రాస్ 1,55 లక్షలు. సరిగ్గా ప్లాన్ చేసి రీ రిలీజ్ చేస్తుంటే ఈజీగా 5 కోట్ల పైన గ్రాస్ కొట్టే సత్తా ఉన్న సినిమా టోటలీ వేస్టెడ్. ఇక 12వ ప్లేస్ లో నిలిచింది బన్నీ దేశముద్రు ఫిల్మ్. సరైన ప్లాన్ లేకుండా రీ రిలీజ్ చేసిన డే 1 నైజంలో 68 లక్షలు. తెలుగు స్టేట్స్ లో 1.4 కోట్లు కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ రీ రిలీజ్ లో కలెక్ట్ చేసిన టోటల్ గ్రాస్ 1,20 లక్షలు. ఇక 11వ ప్లేస్ లో ఉంది పోకిరి ఫిల్మ్. ఈ రీ రిలీజ్ ట్రెండ్ ని టాలీవుడ్ కి పరిచయం చేసిన సినిమా. యాక్చువల్లీ స్పెషల్ షోస్ గా వేసిన పోకిరి ఫిల్మ్ డే 1 కలెక్ట్ చేసిన నైజం గ్రాస్ 69 లక్షలు. తెలుగు స్టేట్స్ లో 1.5 కోట్లు అండ్ టోటల్ గా 1.7 కోట్ల గ్రాస్ ని అందుకుంది. తర్వాత కూడా కొన్ని షోస్ అటు ఇటు వేసిన వాటిని ట్రాక్ చేయలేదు కాబట్టి ఈ మూవీ కలెక్ట్ చేసిన టోటల్ గ్రాస్ 1.7 కోట్లు. సరిగ్గా ప్లాన్ చేసి రీ రిలీజ్ చేస్తే ఇప్పుడు అంతకంటే ఎక్కువ కలెక్ట్ చేసే సత్తా ఉన్న సినిమా. ఇక టాప్ 10 లో 10వ ప్లేస్ విషయానికి వస్తే రీసెంట్ గా యాడ్ అయింది ఓయ్ ఫిల్మ్. అకేషనల్ గా February 14th రిలీజ్ అయిన ఈ ఫిల్మ్ అడ్వాన్స్ బుకింగ్స్ తోనే 1 కోటి మార్క్ దాటగా డే 1 టోటల్ గా 1.5 కోటి పైన గ్రాస్ ని కలెక్ట్ చేసింది. అండ్ రిమైనింగ్ డేస్ లో మరో 30 లక్షల పైన గ్రాస్ ని కలెక్ట్ చేయడంతో టోటల్ గా 1.8 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసింది ఈ ఫిల్మ్. ఎస్పెషల్లీ మూవీ వైజాగ్ లో ఎక్సలెంట్ గా పర్ఫామ్ చేయడం విశేషం. ఇక 9th ప్లేస్ లో నిలిచింది ఒక్కడో ఫిల్మ్. రీ రిలీజెస్ లో వన్ ఆఫ్ ది సక్సెస్ఫుల్ ఫిల్మ్. డే 1 నైజంలో 78 లక్షలు. వరల్డ్ గా 2 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ ఓవరాల్ గా రీ రిలీజ్ లో కలెక్ట్ చేసిన గ్రాస్ 2.5 కోట్లు. రీసెంట్ గా కొన్ని చోట్ల షోస్ వేస్తే వాటికి కూడా మంచి రెస్పాన్స్ రావడం విశేషం. అండ్ 8వ ప్లేస్ లో ఉన్న మూవీ అండ్ ఈ లిస్ట్ లో ఉన్న ఒకే ఒక డబ్బింగ్ ఫిల్మ్ సూర్య సన్ ఆఫ్ ది కృష్ణన్. సూర్యకి తెలుగులో ఉన్న క్రేజ్ అండ్ మార్కెట్ ని ఎలా ఉంటుందో మరోసారి చూపెట్టిన ఫిల్మ్. డే 1 నైజంలో 50 లక్షలు. తెలుగు స్టేట్స్ లో 1.4 కోట్లు కలెక్ట్ చేయగా వరల్డ్ గా డే 1 1.4 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ రీ రిలీజ్ లో ఫుల్ రన్ ని దక్కించుకోవడంతో ఓవరాల్ గా 2.8 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తూ దుమ్ము లేపింది. ఇక 7th ప్లేస్ లో కొనసాగుతుంది జల్సా ఫిల్మ్. ఈ రీ రిలీజ్ ట్రెండ్ లో స్పెషల్ షోస్ తో స్టిల్ టాప్ గ్రాసర్ గా ఉన్న ఫిల్మ్. డే 1 నైజంలో 1.2 కోట్లు. తెలుగు స్టేట్స్ లో 2.5 కోట్లు అండ్ వరల్డ్ గా 3.2 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తూ దుమ్ము లేపింది జల్సా ఫిల్మ్. ఇక తర్వాత రోజు కూడా కొన్ని షోస్ పడి ఫుల్ అయినా వాటిని ట్రాక్ చేయలేదు కాబట్టి మన దగ్గర ఉన్న ట్రాకింగ్ సోర్స్ బట్టి ఈ మూవీ కలెక్ట్ చేసిన టోటల్ గ్రాస్ 3.2 కోట్లు. ఇక 6th ప్లేస్ చూసుకుంటే రీ రిలీజ్ లో కూడా ఒక కొత్త ట్రెండ్ క్రియేట్ చేసిన ఆరెంజ్ మూవీ నిలిచింది. ఫ్లాప్ సినిమాని రీ రిలీజ్ చేస్తే హిట్ అవడం, తర్వాత చాలా ఫ్లాప్ సినిమాలు ఈ మూవీ సక్సెస్ చూసి రీ రిలీజ్ అయినా ఒక ఓయ్ మూవీకి తప్ప ఏ మూవీకి పెద్దగా రెస్పాన్స్ రాలేదు. ఆరెంజ్ కి డే 1 నైజంలో వచ్చిన గ్రాస్ 75 లక్షలు. తెలుగు స్టేట్స్ లో 1.4 కోట్లు అండ్ వరల్డ్ గా 1.5 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ రీ రిలీజ్ లో లాంగ్ రన్ ని దక్కించుకోవడంతో ఫుల్ రన్ లో ఏకంగా 3.4 కోట్ల గ్రాస్ తో దుమ్ము లేపింది. నౌ కమింగ్ టు ద టాప్ 5. టాప్ 5 లో 5th ప్లేస్ లో కంటిన్యూ అవుతుంది ఈ నగరానికి ఏమైంది ఫిల్మ్. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయని సక్సెస్ ఇది. సినిమాకి ఫ్యాన్స్ ఉన్నారు, రీ రిలీజ్ చేస్తే వెళ్తారని ఐడియా ఉన్నా మరి స్టార్ హీరోల రికార్డ్స్ ని బ్రేక్ చేసేంత రెస్పాన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ మూవీ డే 1 నైజంలో 81 లక్షల గ్రాస్ తో రీ రిలీజ్ అయ్యే టైం కి ఖుషి తర్వాత ప్లేస్ లో ఉండగా డే 1 వరల్డ్ గా 1.7 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ రీ రిలీజ్ లో లాంగ్ రన్ ని దక్కించుకుంటూ 3.5 కోట్ల గ్రాస్ తో మైండ్ బ్లాక్ చేసింది. ఇక 4th ప్లేస్ లో రీసెంట్ గా యాడ్ అయింది కెమెరామెన్ గంగతో రాంబాబు ఫిల్మ్. ఫ్యాన్స్ అండ్ ప్రొడ్యూసర్ కాకుండా థర్డ్ పార్టీ ద్వారా అన్ఎక్స్పెక్టెడ్ గా రీ రిలీజ్ అయిన ఈ ఫిల్మ్ అన్ఎక్స్పెక్టెడ్ రెస్పాన్స్ ని దక్కించుకుంది. డే 1 వరల్డ్ గా 3.6 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేస్తూ రీ రిలీజెస్ లో వన్ ఆఫ్ ది టాప్ ఓపెనర్ గా నిలిచింది. అండ్ నెక్స్ట్ డే కూడా కొన్ని చోట్ల షోస్ పడి ఫుల్ అయినా వాటిని ట్రాక్ చేయలేదు. సో మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ బట్టి ఈ సినిమా రీ రిలీజ్ లో కలెక్ట్ చేసిన టోటల్ గ్రాస్ 3.6 కోట్లు. ఇక థర్డ్ ప్లేస్ లో నిలిచింది సింహాద్రి ఫిల్మ్. డే 1 నైజంలో 1.6 లక్షల గ్రాస్ తో
ఆల్ టైమ్ రికార్డ్ పెట్టలేకపోయినా డే 1 వరల్డ్ వైడ్ గా 4 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తూ దుమ్ము లేపింది. అండ్ రిమైనింగ్ డేస్ లో మరో 60 లక్షల గ్రాస్ ని మాత్రమే కలెక్ట్ చేయడంతో టోటల్ గ్రాస్ 4.6 కోట్లకి చేరుకుంది. ఈ సినిమాకి న్యూట్రల్స్ లో అంత రిపీట్ వాల్యూ లేకపోవడంతో ఓపెనింగ్స్ లో వచ్చిన రెస్పాన్స్ ఫుల్ రన్ లో రాలేదు. ఇక సెకండ్ ప్లేస్ లో కొనసాగుతుంది బిజినెస్ మ్యాన్ ఫిల్మ్. ఈ సినిమా కూడా సింహాద్రిలానే డే 1 సాలిడ్ నెంబర్స్ తో ఓపెన్ అయినా ఫుల్ రన్ లో పెద్దగా పర్ఫార్మ్ చేయలేదు. డే 1 నైజాం లో 2.4 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేస్తూ ఇక ఇప్పట్లో ఈ మూవీ బ్రేక్ చేయలేని విధంగా ఆల్ టైమ్ రికార్డ్ పెట్టగా తెలుగు స్టేట్స్ లో 4.3 కోట్లు అండ్ వరల్డ్ వైడ్ గా డే 1 5.2 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ స్టిల్ రీ రిలీజెస్ లో డే 1 టాప్ లో ఉంది. అండ్ రిమైనింగ్ డేస్ లో మరో 60 లక్షల గ్రాస్ ని మాత్రమే కలెక్ట్ చేయడంతో బిజినెస్ మ్యాన్ రీ రిలీజ్ లో కలెక్ట్ చేసిన టోటల్ గ్రాస్ 5.8 కోట్లకి చేరుకుంది. ఇక ఫస్ట్ ప్లేస్ విషయానికి వస్తే డే 1 నుంచి ఫుల్ రన్ వరకు ఆల్ టైమ్ రికార్డ్స్ తో మోత మోగించిన పవర్ స్టార్ క్లాసిక్ మూవీ ఖుషి నిలిచింది. ఈ సినిమా పెట్టిన రికార్డ్స్ ని ఇప్పటికీ ఎవరు బ్రేక్ చేయలేకపోతున్నారు. డే 1 నైజాం లో 1.7 కోట్లు, తెలుగు స్టేట్స్ లో 3.75 కోట్లు అండ్ వరల్డ్ వైడ్ గా 4.3 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ న్యూ ఇయర్ నుంచి ఒక వారం పాటు ఎక్సలెంట్ గా రన్ అవడంతో లాంగ్ రన్ దక్కించుకుంటూ 7.8 కోట్ల గ్రాస్ తో దుమ్ము లేపింది. ఇది ట్రాక్ చేసిన కలెక్షన్స్ మాత్రమే. ట్రాక్ చేయలేని షోస్ ని కూడా క్యాలిక్యులేట్ చేస్తే ఈ లెక్క 8 కోట్ల మార్క్ దాటిస్తుంది. అలా డే 1 ఓపెనింగ్స్ లో బిజినెస్ మ్యాన్ టాప్ లో ఉండగా ఫుల్ రన్ కలెక్షన్స్ లో ఖుషి టాప్ ప్లేస్ లో ఉంది. అలా రీ రిలీజెస్ లో కూడా వీళ్ళ డామినేషన్ ని అండ్ రైవల్రీని క్లియర్ గా చూపిస్తున్నారు పవర్ స్టార్ అండ్ సూపర్ స్టార్. మరి ఈ రికార్డ్స్ ని ఫ్యూచర్ లో ఏ మూవీ బ్రేక్ చేస్తుందో చూడాలి. సో గైస్ దట్ ద వీడియో. ఖుషి అండ్ బిజినెస్ మ్యాన్ రీ రిలీజ్ లో పెట్టిన రికార్డ్స్ ని ఏ సినిమాని రీ రిలీజ్ చేస్తే బ్రేక్ చేస్తుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి ఈ 15 సినిమాల్లో మీరు ఎన్ని సినిమాలు థియేటర్ లో చూసారో మీ ఫేవరెట్ మూవీస్ ని కూడా మెన్షన్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థాంక్యూ.